ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್. ನನ್ನ ಹೆಸರು ಸುಶಾಂತಿ. ನನ್ನ ವಿಡಿಯೋಸ್ ನೋಡಿ ನಾನು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ ನನ್ನ సబ్స్క్రైబర్స్ ಎಲ್ಲರಿಗೂ ತುಂಬಾ ತುಂಬಾ థ్యాంక్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుశాంతి. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన నా ಪ್ರತಿ సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంಕ್ಸ್ అండి. ಇವತ್ತು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಏನು ಸ್ಪೆಷಲ್ ಅಂದರೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಅವ್ರದ್ದು ಗೃಹ ಪ್ರವೇಶ ಇದೆ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ನಮ್ಮ ಜೊತೆ ನೀವು ಬನ್ನಿ. ఈరోజు ఈ వీడియోలో ఏంటి స్పెషల్ అంటే మా ఫ్రెండ్ అది గృహప్రవేశం ఉన్నదండి. ఈరోజు అక్కడికి వెళ్ళబోతున్నాను. నాతో పాటు మీరు కూడా రండి, వెళ్దామా? ನೋಡಿ, ನಾವು ಮೈಸೂರು ಕಡೆ ಗೃಹ ಪ್ರವೇಶಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೀವಲ್ಲ, ಆನ್ ದ ವೇ ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಒಂದು ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ತುಂಬ ಕಬ್ಬಿತ್ತು. ನಾವು ಒಂದು ಕಬ್ಬು ಕೇಳ್ಬಿಟ್ಟು ತಗೊಳ್ಳೋಣ ಅಂತ ಹೋಗಿ ಕೇಳಿದರೆ ಆಯಿತು ತಗೊಳ್ಳಿ ಅಂತ ಅಂದರು. ಆವಾಗ ಹೋಗಿ నಮಗೆ ಎಷ್ಟು ಬೇಕో 4-5 తಗೊಂడిದ್ವಿ. ఇప్పుడు మేము మైసూరు అటు సైడ్ వెళ్తున్నామండి గృహప్రవేశకి. అంటే మైసూరుకి వెళ్ళము, వేరే రూట్ నుండి వెళ్తాము. వెళ్ళినప్పటికీ మనకు ఒక ట్రాక్టర్ నిండా చెరుకులు కనిపించింది. మైసూరు సైడు మండ్యా సైడు ఎక్కువ ఏంటంటే చెరుకులు ఎక్కువ పండిస్తారండి. అలాగున్నప్పుడు మనం వెళ్ళి అడిగితే మీకు ఎన్ని కావాలని తీసుకోండి అంటారు. అలాగే అబ్జెక్షన్ లేదు, తీసుకోవచ్చు. ಆವಾಗ ನಾವು ತಗೊಂಡವು, ನಾನು ನವೀನ ಆಮೇಲೆ ಅನುಗೊಂದು, ಅವರು ಇನ್ನೊಬ್ಬರು డ్రైవర్ ఇస్తారಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಒಂದೊಂದು పీస్ ಥರ తಗೊಂಡು అప్పుడేమో నేను, నవీన, ఇంకొక అను అని ఒక ఆవిడ, డ్రైవర్ ఒక అతను ఉన్నారు కదా, నలుగురికి 4 పీసులు తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మా శిరీషమ్మ రండి ఫోటో తీసుకుంటామా, మీరు అక్కడ నిలబడండి ఫోటో తీస్తానంటే మళ్ళీ వెనక్కి వచ్చాము. ನಾವು ಹಂಗೆ ಕಬ್ಬು ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ನಮ್ಮ ಶಿರೀಷ ಬಂದು ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ, ಕಬ್ಬು ಇಟ್ಕೊಂಡಿರಿ, ನಾನು ಫೋಟೋ ತೆಗಿತೀನಿ ಅಂದರೆ ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಮತ್ತೆ ಫೋಟೋಗೆ ಫೋಸ್ కొట్టు ಹೋಗ್ತಾ ఇದ್ವಿ. శిరీష వచ్చి మీరు ఫోటోకి నిలబడండి, నేను ఫోటో తీస్తానంటే ఆ ఫోటో తీసుకొని ఇటు వస్తున్నప్పుడు అక్కడ కొంచెం దిబ్బద చెరుకుందండి. ఆ చెరుకు కూడా మనల్ని పీక్కొని వెళ్తున్నాము. ಅಲ್ಲೊಂದು ದಪ್ಪ ಕಬ್ಬಿತ್ತು. ದಪ್ಪಗಿದೆ, ಅದು ಕಿತ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಒಂದು ಕಿತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ಅಂದರೆ ಹೋಗಿ ಅದು ಡಿಕ್ಕಿಯಲ್ಲಿ ಹಾಕಿಬಿಟ್ಟು ಕಬ್ಬೆಲ್ಲ ಡಿಕ್ಕಿಯಲ್ಲಿ ಹಾಕಿ ನಾವೀಗ ಪ್ರಯಾಣ ಮುಂದೆ సాగుతా ఇದ್ವಿ. ನಮ್ಮ జೊತೆ ನೀವು బన్నీ ఎంజాయ్ ಮಾಡಿ. ఇప్పుడు మేము చెరుకులు తీసి డిక్కీలు వేసుకొని మా ప్రయాణం ముందు సాగుతుందండి. మాతో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి. ಫೈನಲಿ ಅವರ ಗೃಹ ಪ್ರವೇಶ ಹತ್ರ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ವಿ. ಅಲ್ಲಿ ಬಂದ ತಕ್ಷಣ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡ್ದೋ, ಯಾವ ಪ್ಲೇಸು ಏನಂದರೆ ಇದೇ. ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಡೌಟ್ ಇತ್ತು, ಇದೇನಾ ಇನ್ಯಾವುದು ಲೊಕೇಶನ್ ಅಂತ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ, ಇಲ್ಲೇ ಬನ್ನಿ ಬನ್ನಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಅವರೇ ಬಂದರು. ಇವರೇ రత్న అంట, అవరే గృహప్రవేశం ఇది మాడతావరే. మేము ఫైనల్లీ వచ్చేసామో ఇక్కడికి వచ్చి మాకు కొంచెం డౌట్ వేసింది, ఈ ఏరియానా ఏదా అనేసి. అప్పుడేమో వాళ్ళు లేదు ఇక్కడే అనుకుని, అగొట ఆవిడేనండి రత్న అని, వాళ్ళదే ఇల్లు ఇప్పుడు గృహప్రవేశం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆవిడ వచ్చేసి మా అందరికీ లోనకి పట్టుకుని వెళ్తుండ్రు. ఖుషి అయిపోయినారు వాళ్ళు. ఇವರು ಬಂದು రత్న ಅವರ చిక్క మಗಳು, ఇವರು కవన అంట. తను వచ్చేసి రత్న వాళ్ళ చిన్న కూతురు అండి, కవన అనే పేరు.
ನೋಡಿ ಈಗ ನಾವೆಲ್ಲ ಒಂದೇ ಪ್ಲೇಸಲ್ಲಿರೋದು, ಒಂದೇ ಕ್ವಾರ್ಟರ್ಸಲ್ಲಿರೋದು, ಎಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಹೋಗಿದ್ವಲ್ಲ. ಈ టైమಲ್ಲಿ గ్రూప్ ఫోటో తగలన ಅಂತ రత్న ಅವರು ಹೇಳಿದರೆ ఆయితే సరే ಅಂತ తగోతా ఇద్వి. ఇప్పుడు చూడండి మేమందరం ఒకే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాబట్టి రత్న వాళ్ళు ఏంటన్నారంటే అందరం ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుంటే మాకు స్వీట్ మెమరీ ఉంటుంది, నిల్చొని తీసుకుంటామంటే సరే అందరం తీసుకుంటామా అన్నాను. ಹೌದಾ, ಬನ್ನಿ. ನಮ್ಮ ಲೇಡೀಸಿಗೆ ಯಾರ ಮನೆ ಗೃಹ ಪ್ರವೇಶ ಹೋದ್ರೂ ಈ ಪ್ಲೇಸಲ್ಲಿ ಇದಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಆ ಪ್ಲೇಸಲ್ಲಿ ಅದಿದ್ದರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ನಾವೇ ಓನ್ ಮೈಂಡಲ್ಲಿ ಥಿಂಕ್ ಮಾಡ್ತೀವಲ್ವ. ನೀವು ಆ ಥರನೇ ಮಾಡ್ತೀರಾ. ನಾನು ನವೀನ ಇಲ್ಲಿ డైనింగ్ టేబుల్, ಇಲ್ಲಿ సోఫా సెట్, ಇಲ್ಲಿ టీవీ ఇట్లా ಚೆನ್ನಾగిರುತ್ತೆ ಅಂತ మాట్లాడుకుంటా ఇద్వి. చూడండి మన లేడీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గృహప్రవేశానికి వెళ్ళినా కూడా మనమే ఓన్ ప్లాన్లు వేసుకుంటాము. ఈ ప్లేస్లో అది ఉంటే బాగుంటుంది, ఆ ప్లేస్లో ఇది ఉంటే బాగుంటుంది. నేను నవీన ఇక్కడ డైనింగ్ టేబుల్, సోఫా ఉంటే బాగుంటుందని మాట్లాడుకుంటున్నాము. చూడండి మా ఫ్రెండ్ రత్న, నవీన మీకు తెలుసు కదా, నవీన అను వసంత అందరూ మేడంలోని అందరూ మా ఫ్రెండ్. ఈ గృహప్రవేశానికి వీరింటికి ఇప్పుడు వచ్చాము. చూడండి లక్కన మగలండి, చూడండి లక్కన కూతురు అండి, పేరు ರೇಖಾ ಅಂడి. ನೋಡಿ ಇವ್ರ ಅಕ್ಕನ ಮಗಳು, ಹೆಸರು ಬಂದು ರೇಖಾ. ರೇಖಾ ಅಂತ ಹೇಳಿ ಇವ್ರನ್ನ ಮಾಡಿ ಈ ಮನೆ ಒಂದು ಕಟ್ಟಲಿಕ್ಕೆ ತುಂಬಾ ಶ್ರಮ ಹಾಕಿದ್ದಾರೆ. ಇಲ್ಲ ಅಂತಿದ್ರೆ ಈ ಮನೆ ಒಂದು ಹಳೆ ಮನೆಯಾಗಿ ಉಳಿದಿತ್ತು. ಏನೋ ಒಂದು ಶ್ರಮ ಪಟ್ಟು ಒಂದು ಮನೆ ಕಟ್ಕೊಟ್ಟವ್ರೆ. చూడండి ఇది పెద్ద కూతురు కావ్య, ఇది దొడ్డ మగలు కావ్య. ನಿಮಗೆ ಆವಾಗಲೇ ಪರಿಚಯ ಮಾಡಿಸಿದ್ನಲ್ಲ ರೇಖಾ ಅಂತ. ರೇಖಾ ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ದು ಅವತ್ತು ಬರ್ತ್ಡೇ ಇತ್ತು. ಒಂದು ಕಡೆ ಗೃಹ ಪ್ರವೇಶ, ಒಂದು ಕಡೆ ಬರ್ತ್ಡೇ ఇత్తಲ್ಲ. ಅವ್ರೇನು ಮಾಡಿದರು, అల్లే కేక్ తందు సెలబ్రేషన్ అల్లే ಮಾಡಿದರು. మీకు పరిచయం చేయించాను కదండి రేఖా అని. రేఖాల హస్బెండ్ది బర్త్డే ఉన్న రోజు గృహప్రవేశం, బర్త్డే ఒకరోజే. ఆ రోజు కేక్ తెచ్చి సెలబ్రేషన్ చేశారు. ಒಂದೇ డబల్ ధమాకా, ఒకేసారి డబల్ ధమాకా అండి.
ನೋಡಿ ಕೇಕ್ ಎಲ್ಲ ಕಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನಾವು ಊಟಕ್ಕೆ ಹೋಗಿದ್ದು, ಅಲ್ಲಿ ವಿಡಿಯೋ ತೆಗಿಯೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಊಟ ಎಲ್ಲ ಮಾಡಿದ್ಮೇಲೆ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಊಟ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿಸಿದ್ರು, ಎಲ್ಲ ಐಟಮ್ಸು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿಸಿದ್ರು. ಊಟ ಎಲ್ಲ ಆದಮೇಲೆ ಹಿಂಗೆ ಕುಂಕುಮ ಕೊಟ್ಟು ರಿಟರ್ನ್ గిఫ్ట్ను కొట్టిద్ಮೇಲೆ అಲ್ಲಿంద ನಾವು ಹೊರಡ್తా ఇದ್ವಿ. మేము ఇప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత భోజనంకి వెళ్ళామండి. చాలా బాగా వంటలు చేశారు, అన్ని భోజనాలు అన్ని పదార్థాలు కూడా బాగున్నాయి. భోజనం అయిన తర్వాత వచ్చి నాకు కుంకుమ ఇచ్చినారు, కుంకుమ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది ఇప్పుడు తీసుకుని బయలుదేరుతున్నాము. ನಾವು ಅಲ್ಲಿಂದ ಹೊರಡ್ತಾ ಇದ್ವಿ. ರತ್ನ ಅವ್ರ ಹಸ್ಬೆಂಡ್ ಬಂದು ನಮಗೆ, ನೀವು ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಿದ್ದೀರಾ, ನಮಗೆ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು ಅಂತ ಅವರು ಖುಷಿ ಪಟ್ಟರು, ನಮಗೂ ಖುಷಿ ಆಯಿತು. ಆಮೇಲೆ ಇಷ್ಟು ದೂರ ಬಂದಿದ್ರಲ್ಲ, ಇಲ್ಲಿ ಒಂದು ఒళ్ళే ప్లేస్ ಇದೆ, నోడుకొని ಹೋಗಿ ಅಂತ ಹೇಳ್ತಾయిದ್ರು. రత్న వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మాకు దింపడానికి వచ్చారండి. మీరు అంత దూరం నుండి వచ్చారని వాళ్ళు ఖుషి అయిపోయి, అంటే మీరు అక్కడ నుండి వచ్చారు, మాకు ఖుషి అయిందని చెప్పినారు. మాకు కూడా ఖుషి అయింది. తర్వాత ఏమో ఇక్కడ పక్కన ఒక చూడవలసిన ప్లేస్ ఉన్నది, వెళ్ళి చూసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు. సరే మేము వెళ్తాంలే అనుకుని అక్కడ నుండి టాటా బాయ్ చేసుకొని మేము బయలుదేరుతున్నాము. బాయ్. ನೋಡಿ, ಈಗ ಹೀಗೆ ಬರ್ತಾ ಇದ್ವಿ. ಅಲ್ಲಿ ప్లేస్ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ రత్న ಅವರು ಹೇಳಿದ್రಲ್ಲ, ಅದಕ್ಕೆ ఆ ప్లేస్కి ಬಂದಿದ್ವಿ. ఇప్పుడు రత్న వాళ్ళు చెప్పారు కదండి, అక్కడ ఒక ప్లేస్ ఉన్నది, వెళ్ళినప్పుడు చూసుకొని వెళ్ళండి అని చెప్పారు కదా, అందుకే ఈ ప్లేస్కి వచ్చాము. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಇಲ್ಲಿ ಆಂಜನೇಯ ದೇವರಿದೆ, ವಿಗ್ರಹ ದೊಡ್ಡದಿದೆ ನೋಡಿ. ಅಲ್ಲಿ ನೋಡಿಕೊಂಡು, ಅಲ್ಲಿ ನೋಡಿ ಎಷ್ಟು మంకీಗಳಿದೆಯా ಅಂತ. ఆంజనేయ మేಲೆಲ್ಲ ఫుల్ ఓడాడుతా ಇದೆ. అక్కడ నుండి వస్తే చూడండి, ఇక్కడ ఒక ఆంజనేయ విగ్రహం పెద్దది ఉన్నది. ఆ విగ్రహం మీద చూడండి ఎన్ని మంకీలు ఉన్నాయని. అవి కూడా ఆంజనేయ దేవుళ్ళే కాబట్టి అక్కడ చూసుకొని ఫోటోలు తీసుకున్నాము. చాలా బాగుంది ಮಾತ್ರ ಆ ಪ್ಲೇಸು, చాలా ಬಾಗುನ್ನది. ಆ ಪ್ಲೇಸ್ ಮಾತ್ರ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ಒಂಥರ ಪ್ರಶಾಂತವಾಗಿ ಚೆನ್ನಾಗಿದೆ ಪ್ಲೇಸ್, ನೋಡೋಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿದೆ. ನೋಡಿ, ಈಗ ಆಂಜನೇಯ ದೇವ್ರು ನೋಡಿದ್ವಲ್ಲ, ಆ ಪಕ್ಕದಲ್ಲೇ ಒಂದು ಮಕ್ಕಳಿಗೆ ಆಟ ಆಡೋಕ್ಕೆ ಒಂದು ಪ್ಲೇಸ್ ಇದೆ. ಅದಕ್ಕೆ ಅನು ಮಗ జయంతి ఇದ್ದಾనಲ್ಲ, ನಾನು ఆట ఆడుತೀನಿ ಅಂದರೆ ಅಲ್ಲಿ కర్కొంబందిద్వి. అక్కడ ఆంజనేయ చూసిన తర్వాత పక్కనే చిన్నది ఉన్నదండి పిల్లలు ఆటలాడడానికి. అను కొడుకు నేను వెళ్తాను అంటే అక్కడ పట్టుకొని వచ్చాము, పోన్లే పిల్లడు ఆడుకొని అనేసి.
ಈಗ ಬಂದಿದ್ದೀವಿ, ಬೆಳಗ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಈಗ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು. ಅಂದರೆ ಮೈಸೂರು ದಾಟಿ ಒಂದು 2 hour ಆಗುತ್ತೆ ಅವ್ರ ಮನೆಗೆ. ಈಗ ಬಂದಿದ್ದೀವಿ. ಬೆಳಗ್ಗೆ ನೋಡಿ ಇಷ್ಟು 10 o'clock ಹೋಗಿ ಈಗ 6:30 ಆಯಿತು. ತುಂಬ సుస్తాగిరివి చూడండి. తెల్లవారి 10 o'clock వెళ్ళి ఇప్పుడు 6:30 అయింది. ఇప్పుడు వచ్చాము. అంటే మైసూర్ దాటి 2 hours జర్నీ అండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాము. చూశారు కదా ఆ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి. మీ ಅಭಿಪ್ರಾಯ ಕಿಂದ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸ್లో ಕಮೆಂಟ್ చేసి చెప్పండి. ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್, ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ಕೆಳಗಡೆ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸಲ್ಲಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಹಾಕಿ. ಓಕೆ, ಎಲ್ಲರಿಗೂ ಬಾಯ್, అందరికీ ಬಾಯ್.